బాలికా విద్యను ప్రోత్సహించాలి, అమ్మాయిలకు అండగా నిలబడాలి. ఈ ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 9వ తరగతి చదివే విద్యార్థినులకు సైకిళ్లు పంపిణీ చేస్తోంది. దీని ద్వారా వేల మందికి మేలు జరగనుంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్థికంగా వెనుకబడిన పేద విద్యార్థినులే విద్యను అభ్యసిస్తున్నారు. ప్రాథమిక విద్య పూర్తయిన తర్వాత దూరంగా ఉన్న ఉన్నత పాఠశాలలకు ఒంటరిగా అమ్మాయిలను పంపటానికి తల్లిదండ్రులు ఆసక్తి చూపటం లేదు. దీనికి తోడు బాల్య వివాహాలు చేస్తున్నారు. ఇలాంటి విద్యార్థులకు అండగా నిలవాలని ప్రభుత్వం భావించింది. 9వ తరగతి చదివే విద్యార్థినులకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేయాలని నిర్ణయించింది. బడికి వస్తా పేరుతో ఓ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గతేడాది జూలై 24న ప్రకటించింది. కర్నూలు జిల్లాలో 457 జిల్లా పరిషత్, ఎయిడెడ్, పురపాలక, ఆదర్శ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 158,752 మంది బాలబాలికలు చదువుతున్నారు. వీరిలో 9వ తరగతి చదువుతున్న 14,981 మంది విద్యార్థినులకు సైకిళ్లు పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే మైనార్టీ బాలికలు అధికంగా ఉండే ఆత్మకూరు, చాగలమర్రి, నందికొట్కూరు, సిరివెళ్ల, ఆదోని ప్రాంతాలకు 1100 సైకిళ్లు సరఫరా చేశారు. త్వరలోనే సైకిళ్లు పంపిణీ చేయనున్నారు. దీనిపై విద్యార్థినులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మాకు ఇవ్వడం వల్ల చాలా ఉపయోగం ఉంది. మేము చాలా దూరం నుంచి నడిచి వస్తున్నాము. వచ్చే సంవత్సరం మాకు బాగా యూజ్ అవుతుంది. సైకిల్స్ ఇస్తున్నందుకు గవర్నమెంట్కి థ్యాంక్స్ చెప్తూ ఉన్నాను. ఈ సైకిల్స్ ఇవ్వడం వల్ల తొందరగా వచ్చేసి క్లాస్లోకి అటెండ్ కావచ్చు సార్. ఒకసారి మధ్యాహ్నం భోజనం చేయకుండా స్టడీ అవర్స్ జరుగుతున్నాయి. ఇక్కడ లేట్ అవుతుంది ఇంటి దగ్గరికి పోనీక. మాకు దూరం 2 కిలోమీటర్స్ ఉంటుంది స్కూల్కి రావడానికి. నెక్స్ట్ 10th గానీ ఉపయోగపడుతుంది. మేము కొన్నిసార్లు క్లాస్లకు లేట్ రావచ్చు. ఈ సైకిల్ ఉండడం ద్వారా మేము చాలా తొందరగా చేరుకోవచ్చు. స్టడీ అవర్స్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టవచ్చు. స్టడీ అవర్స్ ఉంటాయి, లేట్ అవుతుంది, ఇంటికి వెళ్ళడానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ కాలేజీకి వెళ్ళడానికి కూడా మాకు ఉపయోగపడుతుందని మేము అనుకుంటున్నాము. మా పేరెంట్స్ చదివియడమే మాకు పెద్ద ఇది. అందులో గవర్నమెంట్ మాకు సైకిళ్ళు ఫ్రీగా ఇస్తున్నందుకు మేము చాలా హ్యాపీగా ఉన్నాము. కర్నూలు జిల్లాలో సైకిళ్ల పంపిణీ బాధ్యతను ఓ ప్రైవేటు సంస్థకు అప్పగించారు. బెల్, ఫ్రంట్ బాస్కెట్, శారీగార్డ్, క్యారేజీ స్టాండ్తో కూడిన బ్రాండెడ్ సైకిళ్లకు సర్కారు 3,000 రూపాయల వరకు ఖర్చు చేస్తోంది. ఇప్పటికే సైకిళ్ల పంపిణీ పూర్తి కావాల్సి ఉన్నా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అడ్డురావటంతో ఆలస్యమైంది. సైకిళ్ల పంపిణీ వల్ల విద్యార్థినులు సమయానికి పాఠశాలకు చేరుకుంటారని ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సైకిల్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఇన్ టైంలో వాళ్ళు పాఠశాలకు చేరుకోగలుగుతున్నారు. వాళ్ళ ఆర్థిక పరిస్థితి మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. అంతా పేద విద్యార్థులు కాబట్టి వాళ్ళకు మళ్ళీ 3,000 రూపాయలు వర్త్ చేసేటువంటి సైకిళ్ళు కొనిచ్చి తల్లిదండ్రులు పిల్లలను స్కూల్కి పంపించే పరిస్థితి అయితే లేదు. కాబట్టి అమ్మాయిలకు ఈ సైకిల్ ఇవ్వడం అనేది చాలా ఉపయోగకరం. వాళ్ళు ఈ స్టడీ అవర్స్కు కరెక్ట్గా హాజరు కావడానికి ఉంటుంది, బడికి కూడా త్వరగా రావడానికి ఉంటుంది. తర్వాత బడిలో ఈ విధంగా అంటే బడి మానివేయడం అనేది స్టాప్ అయిపోతుంది. సుమారు ఏడాది కాలంగా సైకిళ్ల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థినులకు ఇది నిజంగా తీపి కబురే.